సార్ సినిమా విషయానికి వస్తే ఈరోజు కన్నప్ప రిలీజ్ అయింది. కన్నప్ప మీద రివ్యూస్ చేయకూడదు అంటే మాకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదు అనేది కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. దేనికి సార్, ఎందుకు ఇలా చేశారు? ఇబ్బంది కలగకూడదనే. ఇప్పుడు ఇంకా ఇప్పుడు వాళ్ళకు బహుశా కొన్ని సందేహాలు ఉండాలి. మొదటి విషయం, భారీ ఎత్తున వ్యయ ప్రయాసాలతో ప్రభాస్తో సహా అలాగే అక్షయ్ కుమార్ అంత భారీ ఎత్తున తీశారు కదా. ఇప్పుడు ప్రాథమికంగా విడుదలైన మొదటి చూస్తే కొంచెం ఉత్సాహకరంగా వాళ్ళకు వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ప్రభాస్ ఉన్నది బాగా చాలా ఎక్కువగా ఉంటుంది, చివరి గంట సేపు చాలా బాగుంటుందని స్వయంగా విష్ణునే చెప్పాడు. లేదు, రివ్యూస్ లో కూడా అలాగే అదే చెప్తున్నారు. కాబట్టి ఆ మేరకు వాళ్ళ అంచనాలు నిజమైనట్టు మనం భావించవచ్చు. అలాగే ఈ వివాదాలు, జాగ్రత్తలు వీటన్నిటికీ కారణమని జనం అనుకున్న మంచు మనోజే స్వయంగా దీన్ని అభినందిస్తూ పొద్దున్నే ఆయన ఒక ఇది పెట్టాడు. కానీ మీరు అడిగింది సాంకేతికంగా మనం చూస్తే మటుకు ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్, వెదర్ ఇట్ ఈస్ ఇంటలెక్చువల్ ప్రోడక్ట్ ఆర్ ఒరిజినల్ ప్రాపర్టీ ఆర్ ఈవెన్ మీ ఇమేజ్, మీ రెస్పెక్ట్, ఇవన్నీ మీకు సంబంధించినవి కదా. వీటికి ఎలాంటి హాని కలగకూడదు అని మీరు కోర్టుకు వెళ్ళే హక్కు మీకు ఉంది. నేను ఏదైనా మాట్లాడితే మీకు నష్టం కలిగింది, కావాలని దురుద్దేశంతో చేశాడు అని, ఆ హక్కు సహజంగానే ఉంటుంది. కానీ ఇక వీళ్ళు అదనంగా జాగ్రత్త తీసుకుంటున్నారు. తీసుకొని ఇందులో ఉన్నది ఏంటంటే, మేము చాలా మంచిగా అన్ని జాగ్రత్తలు తీసుకొని పురాణాలన్నీ సంప్రదించి తీసాము. దీని మీద రాసేవాళ్ళు, సమీక్షించేవాళ్ళు ఎవరైనా సరే, మాట్లాడేవాళ్ళు అయినా సరే బయాస్తో ముందుగానే ఒక దురభిప్రాయంతో మాట్లాడకూడదు. అలాగే దీని ఇమేజ్కి కానీ, అలాగే దీంట్లో ప్రధానమైన పాత్రధారులుగా బాధ్యులుగా ఉన్నటువంటి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, వీళ్ళ గౌరవానికి భంగం కలిగించే విధంగా చేయకూడదు. రెండవది, ఇవి ముందే లీకేజీలు చేయటము, ఈ మ్యాటర్, ఈ కంటెంట్ పోస్ట్ చేయటము, ఇట్లాంటివి కూడా మేము నేరంగా పరిగణిస్తాం. ఇవన్నీ వాళ్ళు తప్పెట్టారు. ఇవన్నీ మామూలుగా ఉండే జాగ్రత్తలే. కానీ ఇప్పుడు బహుశా ఉన్న అనేక మంది, ఒక ఆఫీస్ ఉద్యోగి అంతకుముందే అరెస్ట్ అయ్యాడు, బయటికి తీసుకుపోయాడు అనే దాంతో నిన్న విష్ణు మీడియాతో కూడా చెప్తున్నారు, ఏమంటే ఎవరన్నా ఫోన్తో చిన్న బిట్టు తీసి బయట పెడితే కూడా కీలకమైన బిట్టు మాకంతా పోతుంది, ఇట్లాంటివి. సో ఇలాంటి కొన్ని సాధారణమైన భయాలతో పాటు తెలుగు సినిమా రంగంలో ఎంతలేదన్నా వీళ్ళ చుట్టూ కొన్ని వివాదాలు ఇవన్నీ ఉండటం అది తెలిసిన విషయం. మీడియాకి సంబంధించి కూడా రావటం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఈ సినిమాలో మా ఇమేజ్లు లేదా మా పాత్రలు, ఈ పద్ధతులను ఎవరు అనుకరిస్తూ అవహేళన చేస్తూ మీమ్స్ లేదా క్యారికేచరింగ్ లేకపోతే ఇవి స్కిట్స్ అమ్మాయి చేయకూడదు అని, అది కూడా వాళ్ళ అందులో భాగంగా, అంటే అనేక కోణాల నుంచి జాగ్రత్తపడి ఇవి తెచ్చుకున్నట్టుగా ఉన్నారు. ఒకటైతే నిజం, దాని నిన్న సాయంత్రం నాతో మీడియా వాళ్ళు మాట్లాడారు. అసలు ఇలా ముందుగా తెచ్చుకోవడం అనేది తెలుగు సినిమాలో ఎప్పుడు జరగలేదు. కేరళలో మటుకు ఒక నిర్మాత హైకోర్టు నుంచి తెచ్చుకున్నాడు, వీళ్ళు కూడా ఢిల్లీ హైకోర్టు నుంచి ఉత్తర్వు తెచ్చుకున్నారు. దీంతో ఒక ప్రశ్న మీడియా వాళ్ళకు వచ్చిందంటే, ఏం రాయనేకూడదా? ఎలా రాయకుండా ఉంటారు? బయటకు వచ్చి అభిప్రాయాలు చెప్పకుండా ఎవరు ఆపలేరు కదా, ఇట్లాంటివి. కాబట్టి ఇది దురుద్దేశపూరితము, మాకు నష్టం కలిగించేందుకు చేశారు అని భావిస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టులో మీ వాదన మీరు చేస్తారు కదా. ఇదంతా నిజమే. కానీ దేశంలో ఉన్న వాతావరణం వల్ల, రెండోది ఒక కులం వాళ్ళు మాకు నష్టం, మా మీద అవమానకరంగా చేశారని ముందే వెళ్ళడం వల్ల వాళ్ళు ఏమైనా అభ్యంతరం పెడతారేమో, ఇట్లాంటి అనేక కారణాల వల్ల ఈ జాగ్రత్త వాళ్ళు తీసుకున్నట్టున్నారు. నేను చెప్పాను, సమీక్షలు రాకుండా అసలు సినిమా గురించి ఎవరికి తెలియకపోతే అది ఎలా అవుతుంది? కాబట్టి భారీగా ప్రచారం, ఇది కూడా ప్రచారాస్త్రమే నిజానికి, ఎందుకు ఇలా చేశారు ఇలాంటిది కూడా. సో అది జరిగింది. ఇంకో వారం రోజులు అయ్యాక మనకు దీని ఎఫెక్ట్స్ తెలుస్తాయి. ఇంకోటి ప్రమోద్, ఇప్పటికే వాళ్ళు ఒక 85 యూట్యూబ్ ఛానల్స్ మీద చర్య తీసుకున్నారు. మా మ్యాటర్, మా కంటెంట్, ప్రొడక్షన్ మా అనధికారికంగా బయట పెట్టారని. సో ఇందులో టెక్నికల్ అంశాలు, ఫ్యామిలీ అంశాలు, లేదా బయట వాళ్ళ అంశాలు అన్నీ కలిసినట్టున్నాయి. సినిమా మటుకు బాగానే ఉంది, ఏ పెద్ద వివాదాలు ఏం లేవు. కుబేరా గురించి కూడా, అంటే కుబేరా రిలీజ్ రోజు బాగానే ఉండింది, తర్వాత కొంచెం డ్రాప్ అయింది, మళ్ళీ పికప్ అయింది. అంటే ఒక సోషల్ యాంగిల్లో వచ్చిన సినిమా ఇలా హిట్ అవడం గురించి. కుబేరా టు కన్నప్ప ఈ సమీక్షల కోణం కూడా ఉంటుంది. కుబేరా విడుదలకు ముందే దిల్ రాజు లాంటి వాళ్ళంతా కొంచెం జాగ్రత్తగా చూసి రాయండి అబ్బా మీరు, అది కూడా అన్నారు వాళ్ళు. ఆ ఉత్తర్వులో అది కూడా ఉంది, మీకు కూడా తెలుసు కదా. ఏది అంటే అది మీకు అనిపించింది రాసేస్తే, సినిమా ఇంకా నిలదొక్కుకోకముందే మీరు ఒక అభిప్రాయం కలిగిస్తే
ఏదో 5-6 పత్రికలు ఒక 10 ఛానల్స్ అన్న పరిస్థితి కాదు. ఇప్పుడు వందల మంది చూసి ఎవరికి తోచింది పెడితే అది అనవసరంగా వచ్చే వాళ్ళను కొంచెం బ్రేక్ వేస్తుందేమో ఒక సందేహం. దిల్ రాజు కుబేరా విడుదలైనప్పుడు కూడా ఆయన ప్రమోషన్స్ లో ఎక్కడో చెప్పినట్టుగా ఉన్నారు. నిజంగానే దాని మీద రివ్యూ సమీక్షలు కూడా కొంచెం జాగ్రత్తగా వచ్చాయి. సునీల్ నారాయణ గారు కూడా చెప్పారు. సునీల్ నారాయణ కూడా చెప్పాడు. ఆ వచ్చిన 1-2 సమీక్షల మీద కూడా నాగార్జున ప్రమోషన్ ఆ సభలో చెప్పాడు. ఏమని అంటే మొదట ఈ కథ ఒక విధంగా అనుకున్నాను, తర్వాత ఇలా అర్థమైంది అని చెప్తే దీన్ని సోషల్ మీడియాలో ఇంకో విధంగా రాశారు అని కూడా ఆయన వచ్చిన మేరకే ఆయన జవాబు ఇచ్చారు. కానీ ఏదైనా మీడియా పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంది. నేను కూడా వీడియో చేశాను. అక్కడ నేను ముఖ్యంగా ఆకర్షించిన విషయాలు 2. ఇప్పుడు అసలు తెలుగులో పాన్ ఇండియా అని అన్ని కూడా పురాణాలతో ఏదో లింక్ పెట్టి దాన్ని ఏదో చేసి అశ్వత్థామ వచ్చాడు, లేకపోతే ఇంకొక అభిమన్యుడు వచ్చాడు, లేకపోతే ద్వారకలో కృష్ణుడు వచ్చాడు, ఇలాంటి కథలు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది నేనేం అంటలేదు. కానీ వర్తమానంతో పెట్టి తీయటం ఒకటి. రెండవది మతపరంగా భిన్న మతాల మధ్య భిన్న వర్గాల మధ్య కొంత స్పర్ధ పెంచే తీరు. మూడోది ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని వాళ్ళు ముందే ఎదురు దాడి. సో వీటన్నిటితో కొంచెం సినిమా రంగం వివాదగ్రస్తం అయిపోతున్న పరిస్థితుల్లో శేఖర్ కమ్ముల కోణం తీసుకుంటే ఆయనేమో ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అన్నా, గోదావరి అన్నా, లేకపోతే ఫిదా అన్నా, ఇలాంటి అన్ని సినిమాలు కూడా ఎక్కువ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అని, మంచిగా ఉండటం, చక్కటి సంగీతం, మంచి కాఫీ లాంటిది అన్నట్టు, గోదావరి పారినట్టు ఆయన ఈ సినిమాలు ఎక్కువగా తీస్తూ వచ్చారు కదా. ఆఖరికి లవ్ స్టోరీ అన్నది తీసుకున్నప్పుడు దాంట్లో కూడా కొంచెం బాగా హిట్టింగ్ అంశాలు ఉన్నాయి. జెండర్ డిస్క్రిమినేషన్, తర్వాత క్యాస్ట్ ఇవి ఉన్నాయి. కానీ అది కూడా అల్టిమేట్ గా లవ్ స్టోరీ అనే పేరుని బట్టి లవ్ స్టోరీ కిందే పోయింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు గ్లోబలైజేషన్ లో పూర్తిగా ఈ మల్టీ బిలియనీర్సే ప్రపంచాన్ని శాసిస్తున్న పద్ధతిని ఇతివృత్తంగా తీసుకోవటం. ఈ మధ్యకాలంలో మీరు ఆర్థిక అంశాల మీద ఇంత బలమైన సినిమా రావటం మీరు చూడరు. సో ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ శేఖర్ కమ్ముల్ ఆల్సో. ఆయన ఇది నా బెస్ట్ ఫిలిం అని కూడా ఆయన చెప్పాడు. అసలు వాస్తవంగా అందులో తీసుకున్న కథ ఏది చమురు బావులు పాడుకోవడం లాంటిది, అది ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు అందరూ చెప్పుకున్నటువంటి కొత్త వాస్తవిక కథ కూడా. దానికోసం ఆయన బాగానే జయప్రదమయ్యారు. మీరు అన్నట్టు సమీక్షలు మొదట ఫస్ట్ 3 days అయిన తర్వాత సోమవారం నాడు అది చూస్తారు మామూలుగా. అవును, వీకెండ్ అయ్యాక ఫస్ట్ డే ఆఫ్ ది నెక్స్ట్ వీక్ చూసినప్పుడు సోమవారం నేను సోమవారం చూసాను. కొంత డ్రాప్ అయింది అని అనుకున్నారు, కానీ అది తర్వాత నిలదొక్కుంది. ఇప్పుడు అది 100 కోట్లు 110 కోట్లు అని విదేశాల్లో ఎక్కువగా వచ్చాయి. తమిళనాడులో కూడా మళ్ళీ బాగా పుంజుకొని, తమిళనాడులో ధనుష్ మీదే ఆధారపడి అందుకే అతన్ని పెట్టారు. అది కొంత ఎందుకో దెబ్బతింది అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది అంటారు. తెలుగులో స్టడీగా ఉంది. తెలుగే మెయిన్ గా ఇది తెచ్చిపెట్టినటువంటిది. శేఖర్ కమ్ములకు పర్సనల్ గా విదేశీయాల్లో అబ్రాడ్ ఆడియన్స్ ఎక్కువ. అక్కడి నుంచి ఆయన డిసప్పాయింట్మెంట్ లేకుండా ఆయన డబ్బులు వచ్చాయి. మొత్తం నేను సంతోషించేది ఏంటంటే ఫ్యాంటసీలు, ఇన్ఫ్లేటెడ్ ప్రొడక్షన్స్. రాజమౌళి ఎప్పుడు చెప్తుంటారే లార్జర్ దాన్ లైఫ్. ముందు లైఫ్ ఉంటే కదా తర్వాత లార్జర్ దాన్ లైఫ్. సో ఈ లార్జర్ దాన్ లైఫ్ అన్నది కాకుండా రియాలిటీస్, హార్డ్ హిట్టింగ్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్ అన్నది తీసుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో బిచ్చగాళ్ళు ఇలాంటి పాత్ర. దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ప్రమోద్ ఇన్విజిబుల్ పీపుల్ అనే ఒక మాట ఉంది. సమాజంలో పేరున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, లేదా సెలబ్రిటీలు, రాజకీయంగా చక్రం తిప్పేవాళ్ళు, వీళ్ళే మనుషులు కాదు. కనిపించని రేఖకు అవతల, గీతకు అవతల చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళని తీసుకున్నారు ఈ సినిమాలో. సో ఇటు నుంచి సూపర్ డూపర్ బిలియనీర్స్, ఇటు నుంచి వీళ్ళు. ఇది చూపించడం వల్ల ఆ సినిమా జయప్రదం అయినట్టుంది. నిజంగా మంచి పరిణామం ఈ సినిమా తీయటం. కానీ ఇది కూడా సమీక్షకులు కూడా కొంచెం జాగ్రత్తగా రాశారు. సునీల్ నారాయణ, దిల్ రాజు వీళ్ళందరూ మొదట చెప్పిన దాని వల్ల కూడా కావచ్చు. అది మంచి విషయమే. బాధ్యతగా రాయాలి ఎప్పుడైనా. సమీక్షలు ఏమీ రాయకపోతే, ఎవరు మాట్లాడకపోతే సినిమాలు అవి ప్రజలు చూసి ఆనందించి ప్రోత్సహించాల్సినవి సినిమా అనేది బేసిక్ గా. అందువల్ల అయితే ఇర్రెస్పాన్సిబుల్ గా కొంతమంది ఈరోజు కూడా మాట్లాడారు. నేను ఇంకోసారి ఎప్పుడైనా టాపిక్ మీకు చెప్తాను. మనం మాట్లాడుతున్నప్పుడు ఒక బాధ్యతగా
కమ్యూనికేటర్స్గా మనం ఉండాలి తప్ప మనం ఏది పడితే అది మాట్లాడొచ్చు, ఎవరినైనా ఏదైనా అనొచ్చు అన్నది అది నిజం కాదు. సమాజానికి అవసరమైతే ఎంత తీవ్ర విమర్శ అయినా చేయాలి, అవసరం లేనివి అవసరం లేదు. రైట్ రావు గారు, థ్యాంక్ యూ.